ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 250 పరుగులు చేసినా విజయం సాధిస్తుందనే నమ్మకం లేదని మాజీ క్రికెటర్ ప్రముఖ కమెంటేటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ బలంగా ఉన్నా బౌలింగ్ బలహీనంగా ఉందని తెలిపాడు. బ్యాటర్లు 250 పరుగులు చేస్తే బౌలర్లు కూడా 250 పరుగులు సమర్పించుకుంటారని అన్నారు. ఇక మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతుంది. గతేడాది కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే తమ హోమ్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. అయితే ఈ సీజన్ ఆరంభం మ్యాచ్లకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం అయ్యాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న అతను సెకండ్ హాఫ్ లీగ్ కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీంతో ఇషాన్ కిషాన్ ను తాత్కాలిక సారథిగా ఎంపిక చేశారు. ఇక శ్రీలంక ఫేసర్ యశాన్ మలింగా, ఆస్ట్రేలియా ఫేస్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోనున్నారు. దాంతో సన్ రైజర్స్ బౌలింగ్ బలహీనంగా మారింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమిన్స్, మలింగా లేకపోవడంతో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా సన్ రైజర్స్ కు బౌలింగ్ లో సవాల్ ఎదురవుతాయి. బ్రేడెన్ కార్స్ ఉన్నప్పటికీ భారత పిచ్లపై అతనికి అంతగా అనుభవం లేదు. కేవలం భారత బౌలర్లతో జట్టు నడిపించడం చాలా కష్టం. అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, సహిక్ హుసేన్, ఓంకార్ తర్మలే, జిషాన్ అన్సారీ, శివం కుమార్, హర్ష్ దుబే వంటి యువ బౌలర్లు ఉన్నారు. హర్షల్ పటేల్, జయదేవ్ కు మాత్రమే అనుభవం ఉంది. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్ తో సన్ రైజర్స్ ఎలా మేనేజ్ చేస్తుందో అర్థం కావడం లేదు. ఒకవేళ బ్యాటర్లు 250 పరుగులు చేసినా బౌలర్లు ఆ లక్ష్యాన్ని కాపాడలేరు అని అశోక్ చోప్రా చెప్పుకొచ్చారు.